వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బ్రోచ్ పిన్ మేకింగ్ చూపించబోతున్నాను. ఇలా బ్రోచ్ పిన్ తీసుకుని ఓహెచ్పి షీట్ మీద మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం గమ్ అప్లై చేసుకుని ఇలా మనకు కావాల్సిన డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసీ వైట్ 8K తీసుకున్నాను. అలాగే పికాక్ గ్రీన్ తీసుకున్నాను 8K. ఇది కూడా ఇలా మనకి ఏ డిజైన్ కావాలో ముందే అనుకొని మేక్ చేసుకోవడమే. ఇలా మనకి నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని మన శారీకి మ్యాచింగ్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ 3mm స్టోన్ యూజ్ చేశాను. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇలాగే మనకి ఎన్ని కావాలి అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ వచ్చేసి వైట్ కలర్ 4mm రౌండ్ అండ్ పింక్ కలర్ హాఫ్ మూన్ కుందన్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే వైట్ కలర్ హాఫ్ మూన్ కూడా, తర్వాత వైట్ కలర్ డ్రాప్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్యాప్లో ఫిల్ చేయడానికి B7000 గ్లూ పెట్టి పైన పర్పుల్ కలర్ 4mm రౌండ్ అయితే యూజ్ చేశాను. కింద హార్ట్ షేప్ వైట్ కలర్ పెట్టాను. నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి వైట్ సెరామిక్ హార్ట్ షేప్ అయితే తీసుకున్నాను. మొత్తం గ్లాసీ కాకుండా వీటితో కూడా చూద్దామని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్లో పింక్ క్రౌన్ తీసుకున్నాను. ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడే మనకు ఒక ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత లెంత్లో కావాలో చూసుకొని అంత లెంత్లో అయితే చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, వీటిలో అయితే ఇలా డార్క్ బ్లూ కలర్ 3mm రౌండ్ అండ్ సెరామిక్ గోల్డ్ డ్రాప్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా కట్ చేసుకుని గమ్ అప్లై చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి అంటించేసి డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవడమే. నేనైతే కట్టరీ యూజ్ చేస్తాను కట్ చేయడానికి, నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇలా గమ్ అప్లై చేసుకొని నెక్స్ట్ పిన్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. పిన్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక నైట్ లేదా 1 డే అలా వదిలేస్తే డ్రై అయిపోతుంది. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఊడిపోతుందేమో అని భయపడాల్సిన పని అయితే ఏం లేదు. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం.